సోమవారం చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులకు రసీదులు ఇచ్చి రికార్డులు నమోదు చేయాలని తెలిపారు. ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు నివేదికను ఫిర్యాదుదారులకు అందజేయాలని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున విద్యార్థులు పాఠశాలలు కళాశాలల్లో చేరేందుకు అవసరమైన ధృవీకరణ పత్రాలను విద్యార్థులను ఇబ్బంది లేకుండా అందజేయాలని కోరారు. రైతులకు సంబంధించిన భూ సమస్యలపై రెవెన్యూ రికార్డులను కొనుగోలు డాక్యుమెంట్లను మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కార దిశగా అడుగులు వేయాలని సూచించారు. సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తు స్వీకరించి సంక్షేమ పథకాలను మంజూరు చేయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో చంద్రగిరి మండల ప్రజలు ప్రధానంగా నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ సమస్య, గతంలో రేణిగుంట చంద్రగిరి ప్రాంతాల మధ్య తిరిగే టౌన్ సర్వీసులను పునరుద్దరించాలని కోరారు. చంద్రగిరిలో గంజాయి డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టాలని కొంతమంది తల్లిదండ్రులు ఎమ్మెల్యే పులివర్తె నాని దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. దీనిపై ఆయన స్పందించి సంబంధిత అధికారులతో చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రగిరి పట్టణంలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగించడం వల్ల యువత జీవితాలను నాశనం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపారు. యువతను సన్మార్గంలో నడిపించడం కోసం చంద్రగిరిలో గంజాయి డ్రగ్స్ రహిత చంద్రగిరిగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పులివర్తె నాని తెలిపారు. గంజాయి డ్రగ్స్ చంద్రగిరిలో ఎక్కడెక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు, ఎవరెవరు అమ్ముతున్నారనే విషయాలను ఆధారాలతో అధికారులకు ఇస్తారని, పోలీసు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్ఐ అనితను ఆదేశించారు. యువతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు తెలిపారు. ఐటీ మినిస్టర్ గారు దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రీవెన్స్ డే పెట్టడం జరిగింది. దానిలో భాగంగా నేను ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్ చంద్రగిరి మండలంలో కూడా పాల్గొన్నా. నాతో పాటు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, స్థానిక అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ వచ్చిన సమస్యలు చూస్తే పెన్షన్లు, రేషన్ కార్డులు, వీటితో పాటు పట్టా పాస్బుక్లు, హౌసింగ్లో కొన్ని స్థలాలు ఆక్యుపై చేసుకున్న దానిపైన, గంజాయి సమస్య పైన రావటం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా కొన్ని సమస్యలు చెప్పారు. బిల్డింగ్ లేదని, కొన్ని ఫండ్స్ లేదని, కొన్ని చోట్ల ఓపెనింగ్స్ ఉందనేసి వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని కూడా చేయటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గ్రీవెన్స్ డే పెట్టిన దాని సందర్భంగా మా పెద్దాయన గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. స్థానిక అధికారులకు కూడా వారు కూడా నాకు ఒక సూచన చేశారు. సార్, మేము వాళ్ళిచ్చే అర్జీల పైన ఏ రోజు కాదు, ఏ వీక్ ఆ వీక్ మీకు మేము ఒక డేట్ వైజు ఏ సమస్య ఉంది అనేది కూడా రాసి పర్టికులర్స్ ఇస్తాం. దాని తొందరలో కూడా పరిష్కరించేదో మేము పోతా ఉన్నారు. వాళ్ళకు కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. 1 మంత్ లోపల ఈరోజు వచ్చిన సమస్యల్లో 1 మంత్ లోపల 70% కంప్లీట్ చేసే విధంగా మేము పోతున్నాం. ఒకసారి 100% అవ్వచ్చు. చిన్న కాంతి ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగా చేస్తాం.